నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. హస్మత్పేట్ బోయిన్ చెరువు మొత్తం గుర్రపుడెక్క పరుచుకొని దోమల బుద్ధితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి తెలిపారు. దోమల వల్ల అనారోగ్యం పాలవుతున్నారని, చెరువులో గుర్రపుడెక్క తొలగించేలా చూడాలని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని, దీని స్పందించి మంగళవారం చెరువును డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున యాదవ్ నాయకులతో కలిసి సందర్శించడం జరిగిందని తెలిపారు. చెరువు పూర్తిగా గుర్రపుడెక్కతో నిండిపోయిందని, ఈ విషయంపై డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్తో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా చెరువు కట్ట పూర్తిగా వాహనాలకు అక్రమ పార్కింగ్ గా మారిందని, గంజాయి బ్యాచులు సాయంత్రం అయిందంటే బతుకమ్మకుంట చుట్టుపక్కల పార్కింగ్ మధ్యలో తిష్టవేసి గంజాయి సేవిస్తున్న విషయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పోలీసులు హస్మత్ చెరువు కట్ట ప్రాంతంలో నిఘాను ఏర్పాటు చేసి పెట్రోలింగ్ చేపట్టాలని సూచించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ దూరంగా ఉండటం, పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో గంజాయి బ్యాచులు తిరుగుతున్నాయని అన్నారు. ఈ విషయంపై పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమ పార్కింగ్ తో పాటు గంజాయి మూకలపై చర్యలు తీసుకునేలా గట్టి నిఘా ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు షహీన్ షా, సలీం, అర్జద్, అస్లం పాషా, షబ్బీర్, నవాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ మన హస్మత్పేట్ బోయిన్ చెరువు దగ్గర ఉన్నాం. ఈ మన హస్మత్పేట్ బోయిన్ చెరువు ఎన్నిసార్లు కూడా ఈ గుర్రపు డెక్క తీస్తున్నారు. ఈ గుర్రపు డెక్క ఏ నామమాత్రంగా తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకు స్ట్రిక్ట్గా చెప్పాలి, గుర్రపు డెక్క పర్మనెంట్గా తీయాలి. ఈ దోమల నివారణ కోసం స్థానికులు ఎంతోమంది మాకు ఫిర్యాదు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. మేము వాళ్ళ ఫిర్యాదు మేరకు మేము ఇక్కడ చెరువుని సందర్శించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే గుర్రపు డెక్క ఉందో ఈ గుర్రపు డెక్క ఇమ్మీడియట్లీ ఇప్పుడు వచ్చిన కొత్త డీసీ గారికి మేము మా యొక్క విన్నపం ఏమంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇమ్మీడియట్లీ ఈ గుర్రపు డెక్క తీసేస్తే దోమల ఈ అంజయ్ నగర్ వాసులు, హస్మత్పేట్ ముస్లిం బస్తీ, హస్మత్పేట్ వీళ్ళందరికీ చాలా దోమల కోసం చాలా ఇబ్బందికరంగా మారింది. అందుకోసమే ఎంత ఇమ్మీడియట్ అయితే అంత ఇమ్మీడియట్గా ఈ గుర్రపు డెక్క తీసేసి ఈ దోమల నివారణ బంద్ చేయాలని చెప్పి మేము పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని మా డీసీ గారిని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు కొత్త డీసీ గారు కూడా వచ్చారు. కొత్త డీసీ గారు కూడా మనం సంక్రాంతి తర్వాత మేము పోయి కలిసి ఇది ఒక విన్నపం ఇస్తాం. అలాగే ఈ ఏదైతే ఇప్పుడు కట్ట మీద ఏదైతే పార్కింగ్ పెట్టిందో ఆ పార్కింగ్ కూడా పర్మనెంట్గా అసలు పార్కింగ్ ఇక్కడ పెట్టొద్దు. ఎందుకంటే పబ్లిక్ ఎవరికి అంతరాయం కలగకుండా చేయాలి. అలాగే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రహరీ గోడ కడుతున్నారో ఈ ప్రహరీ గోడ కూడా స్థానికులకు ఎవరికి ఇబ్బందికరంగా కాకుండా వాళ్ళకి ఎవరైతే వాళ్ళకు పోవడానికి రావడానికి దారి కూడా ఉంచాలి. మేము ఇదంతా కమిషనర్ గారికి చెప్తాం. కమిషనర్ గారికి చెప్పి ఇది ఏవైతే ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా మేము చెప్తాం, ఇక్కడ కట్ట మీద వాళ్ళు ట్రాఫిక్ పెట్టవద్దు, మొత్తం అస్సలు ఏ ఊర్లో పార్కింగ్ చేయొద్దు. ఇవన్నీ చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ మంచి పనులు చేస్తూనే కూడా వాళ్ళు కూడా కంపల్సరీ అరే పార్టీ కష్టపడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది, ఇవన్నీ చేస్తే మాకు కూడా మంచిగా వస్తుంది కాబట్టి మేము వీళ్ళందరికీ మా హైకమాండ్ కూడా మేము దీని దృష్టి తీసుకెళ్ళి 100% ఈ అంజయ్ నగర్, హస్మత్పేట్, ముస్లిం బస్తీ వీళ్ళందరూ కూడా
ఎటువంటి సహకారం కావాలన్నా కూడా మా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త దగ్గరికి వచ్చినా మేము స్పందిస్తాం. 100% మేము కాంగ్రెస్ పార్టీ తరపుకించి మేము ఎన్నవేళలా మేము కృషి చేస్తామని చెప్పి ప్రజలందరికీ మేము చెప్తున్నాము. ఇంకొకటి ఏదైతే ఈ గాంజాయి కోసం ఉన్నదో మొత్తం చాలా మంది ఇక్కడ అస్మంతపేట్ బోన్పల్లి చాలా మంది గాంజాయి చాలా మంది ప్రాబ్లం పడుతున్నారు. చదువుకునే పిల్లలు కూడా ఖరాబ్ అవుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా దృష్టి పెట్టి కంపల్సరీ కొంచెం ఈ రౌండింగ్ కొట్టి గాంజా కూడా బంద్ చేయాలని చెప్పి మేము పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నాం. అలాగే ప్రత్యేకంగా ఈ కట్ట మీద ప్రత్యేకంగా కూడా ఈ గంజాయి కోసం ఈ ట్రాఫిక్ కోసం కొంచెం దృష్టి పెట్టాలి అని మేము పోలీసు వాళ్ళం కోరుతున్నాం. ఇప్పుడు ఏదైతే మేమందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నామో మా అస్మంతపేట్ బోన్పల్లి వాసులే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మేము ఎక్కడైతే ఇప్పుడు మేము ఇది ఇక్కడ చెప్తున్నామో ఏదైతే చైనా మాంజా ఉందో ప్రతి ఒక్క చైనా మాంజా కూడా ఎవరు వాడొద్దు. ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా చైనా మాంజా వాడితే ఫైన్ వేస్తున్నారు కాబట్టి ఎంతో మందికి ప్రాణాపాయం జరుగుతున్నది. మొన్ననే చూస్తుంటే కూడా ఎవరో ఒక అతనికి కాలు కూడా చైనా మాంజా పట్టుకొని కాలు కూడా డ్యామేజ్ అయింది. అలాగే ఒకసారి అయితే ఒక ఆర్మీ అతనే ప్రాణం కూడా కోల్పోయింది చైనా మాంజా వల్ల. అందుకోసం ఈ చైనా మాంజా అందరు బంద్ చేయాలి. మొత్తం ఈ చైనా మాంజా కోసం ప్రతి ఒక్కరు ఆల్రెడీ టీవీలలో వార్తల్లో చెప్తున్నారు కాబట్టి చైనా మాంజా మొత్తానికి బంద్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.